హనుమాన్ భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన మంకమ్మ తోట ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోట హనుమాన్ టెంపుల్ నందు సామూహిక భిక్ష నిర్వహణ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు దాదాపు 600 మంది భిక్ష చేశారు. హనుమాన్ టెంపుల్ నందు గత 16 సంవత్సరాల నుండి ఈ భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, గతంలో 30 నుండి 40 మందితో మొదలైన భిక్ష నేడు 600 మందికి చేరిందన్నారు. రానున్న రోజుల్లో దీన్ని 1500 నుండి 2000 మందికి తీసుకువెళ్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. దీనికి గాను దాతలు సహకారం లభించడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చిన్న జయంతి నుండి పెద్ద జయంతి వరకు 25 రోజులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ పాల్గొనే దాతలు గతంలో పాల్గొని వారికి మంచి జరగడంతో అనేక సార్లు దాతగా ముందుకు రావడం జరుగుతుందన్నారు. ఈ హనుమాన్ టెంపుల్ నందు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ శర్మ, కె ప్రసాద్, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. స్వాములందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ నగరంలోని మొట్టమొదటిసారి కొంతమంది సాములు కలిసి మొట్టమొదటిసారి 16 ఏళ్ల క్రితం ఒక 60 మంది 70 మంది సాములతో స్టార్ట్ అయిన అన్నదాన కార్యక్రమం ఈరోజు 600 నుండి 700 వరకు పెరిగింది. ఈరోజు సరే దేవుని దయ వల్ల ఆంజనేయుని కృపతోటి ఒక్కొక్కటి అడుగు మొట్టమొదటిగా చిన్న గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఉండే గ్రౌండ్ని కాస్త ఇవాళ డెవలప్ చేసుకుంటే బిల్డింగ్ వరకు వచ్చింది. ఈరోజు బిల్డింగ్ డెవలప్మెంట్ కూడా అయ్యి త్వరలో ఇంకా మంచి స్థాయిలో చేద్దామని మా అందరికీ మనస్ఫూర్తిగా ఉన్నది. కావున భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించి సాములతో పాటు ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ దానికి అందరు సహకరించగలరు. జై శ్రీరామ్. ఈ 15 సంవత్సరాలకి వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ దాతలు కూడా రెగ్యులర్గా ఈ ఇయర్ పెట్టిన వాళ్ళు వచ్చే ఇయర్ కంపల్సరీ వాళ్ళకి అనుకున్న పనులు అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా వాళ్ళు వచ్చి మళ్ళీ పెడుతున్నారు కాబట్టి మాకు సహకరిస్తున్నారు. మేము చేసే పనిని బట్టి పనిని కూడా చూసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళకు అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఈ దేవుడి దగ్గర గుడిలో వాళ్ళు వచ్చి మొక్కిపోయిన పనులు కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు అన్నదాతలు. ఈ వాళ్ళతోని పాటు మా సహకారంతో పాటు ఇట్లనే 15 సంవత్సరాలు అయింది, 16వ సంవత్సరం నడుస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏంటంటే ఈ మట్టిలా దింపేయడం జరుగుతుంది కాబట్టి మాకు నచ్చక స్టార్ట్ చేసినాము శాశ్వత నిర్మాణం భవనం. కాబట్టి ఈ సహాయ సహకారాలు అందరితో ఉండి మాకు సహకరించి ముందుకెళ్తామని మేము. శ్రీరామ్. గత 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన ఈ అన్నదాన క్షేత్రం 16వ ఏట 13వ రోజు ఈరోజు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఇది చిన్నగా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 70 మందితో స్టార్ట్ అయిన ఈ అన్నదానం నేడు 600 మంది వరకు అందరి విస్తరించింది. ఇంకా రానున్న రోజుల్లో 1500-2000 మంది వరకు కూడా పెట్టేందుకు మేము ప్రణాళికలు 3 ఫ్లోర్లు వేసి తిరుపతి తర అన్నదానం చేయాలని మేము సంకల్పించుకున్నాం. కమింగ్ 1 to 3 ఇయర్స్నే అది సాధిస్తాం. దీనికి దాతల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఉన్నదండి. స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు దాతలు మమ్మల్ని చూసి అంటే ఒక దాత ఇవ్వాలనుకుంటే ఇక్కడ కరెక్ట్ నిర్వర్తించుతారా లేదా అని ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. ఒక 2-3 ఏళ్ళు మాకు చాలా కష్టమైంది ఫండ్స్. మేము స్వచ్ఛందంగా ఒక 3-4 మేము స్వచ్ఛందంగా స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 క్వింటాల రైస్ మా సంతగా వేసుకొని ఒక ₹1,00,000 కార్పొరేట్ ఫండ్ పెట్టుకొని స్టార్ట్ చేసి మేము అట్లా ఒక 3-4 ఏళ్ళు చేసిన వాళ్ళే దాతలు మా విశ్వాసాన్ని చూసి దాతలు మెల్లమెల్లంగా స్టార్ట్ అవుతూ వచ్చిండ్రు. స్టార్టింగ్లో స్టార్ట్ అయినప్పుడు ₹6,000, రెండో సంవత్సరం ఇట్లా ఇంతెంత వ్యయం పెరిగిన కొద్దీ 10,000, 15,000, ఇప్పుడు ₹25,000 తీసుకుంటున్నాం. కానీ మాకు రోజు 40,000 ఖర్చు అవుతుంది. అయినా ఒక దాతకు రీజనబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఒక 25,000 వరకు చేస్తున్నాం. జనరల్గా 40 రోజులు పెడతాం కానీ మాకు 20-25 రోజుల వరకే దాతలు దొరుకుతారు. మిగిలిన మేము స్వచ్ఛందంగా మేము మా గ్రూప్ మెంబర్స్ వేసుకొని దీన్ని నిర్విమానంగా నిర్వర్తించుతున్నాం. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి దాదాపు అందరి కరీంనగర్, వరంగల్, నెక్స్ట్ నర్సంపేట్, సిద్దిపేట్ వీళ్ళందరికీ సుపరిచితం. అందరు వచ్చి పాదయాత్ర చేసేటప్పుడు మా దగ్గర వచ్చి భిక్ష చేసి ఇక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర పాద చేసే క్రమంలో ఇక్కడ ఆగి భిక్ష చేసి కొండగట్టు వరకు ప్రయాణిస్తారు. శ్రీరామ్. హనుమత్ దీక్ష సేవా భక్తులందరికీ కూడా శుభాభివందనాలు. స్వామి దత్తాంజనేయ స్వామి దేవాలయం మంకమ్మ తోట పరిసరాల్లో
15 సంవత్సరాలు విజయవంతంగా అన్నప్రసాద దీక్ష అందించి 16వ సంవత్సరం అత్యంత వైభవంగా అత్యంత అద్భుతంగా ఈరోజు 13వ రోజు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా చిన్న హనుమాన్ జయంతి నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు భిక్ష నిర్వహించగలం. కొంచెం కన్స్ట్రక్షన్ ప్రభావం వల్ల ఒక 10 రోజులు డిలే అయింది. అయినప్పటికీ కార్యక్రమం స్టార్ట్ అయింది అంగరంగ వైభవంగా. ఎంతోమంది అన్నదాతల సహకారంతో ఈరోజు 13వ రోజు విజయవంతంగా మే 12 హనుమాన్ జయంతి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. అలాగే 12 రోజు ఓపెన్ భిక్ష ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాం. కొండగట్టు తరహాలోనే కరీంనగర్లో మంకమ్మ తోటలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు అర్చనలు, అభిషేకాలు, భజనలు. అలాగే మే 5th రోజు హనుమాన్ మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం గోగా శ్రీనివాస్ గురుస్వామి గారిచే మరియు సుమారు ఒక 1000-1100 మంది దీక్షా భక్తులతోని ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా మీరు అందరూ పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రథయాత్ర కానీ రకరకాల శోభయాత్రతో రకరకాల కార్యక్రమాలతో అద్భుతంగా నిర్వహిస్తున్నాం. సహకరిస్తున్న అందరు దాతలకు కూడా పేరు పేరున మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక రోజుకి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు భోజనం? ఒక రోజు సుమారు 500 మంది యావరేజ్గా ఇప్పటి వరకు దీక్షలో అర్ధమండల దీక్షలు నడుస్తున్నాయి. ఈ రోజు నుంచి వెళ్ళి ఏకాదశ దీక్షలు 11 రోజుల దీక్షలు ప్రారంభమైనాయి. సో ఇప్పటివరకు 500 యావరేజ్. ఇక నుండి సంఖ్య పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు కూడా మాకు ఇంకొక 100-120 మంది పెరగడం జరిగింది. సో ఇదే ఎట్టి పరిస్థితిలో 600కు తక్కువ ఉండదు ఇక నుండి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.